వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఇల్లందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నేడు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్, ఇల్లందు DSP చంద్రభాను, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ యాదగిరి, ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్స్ పాల్గొని మాట్లాడారు. అనంతరం వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో మున్సిపాలిటీ సిబ్బంది, పాలక మండలి అధికారులతో భారీ ర్యాలీ జగదాంబ సెంటర్ నుండి ఆమ్ బజార్ మీదుగా ఇల్లందు ప్రధాన రహదారిపై స్వచ్ఛ ర్యాలీ నిర్వహించారు. వర్యులు కేటీఆర్ గారికి, కలెక్టర్ సూర్యుడు అస్తమించని రాజ్యం, గాంధీ గారు తన పనులు తానే చేసుకునేవాడు. తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇప్పుడు ఆంబజార్ నుంచి గౌరవ అధికారులు, అదేవిధంగా ఇక్కడికి మళ్ళీ భాగస్వాములు అవుతున్నటువంటి ఆర్పీలకి, పట్టణ ప్రముఖులకు అందరూ కూడా ముందొచ్చి మన వెనక విద్యార్థులందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులందరూ స్వచ్ఛ మీద, స్వచ్ఛదనం పచ్చదనం మీద ప్రదర్శించుకుంటూ ఒక వర్ష క్రమంలో ధన్యవాదాలు. తెలంగాణలో ఈ విధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి ప్రాంతం ఉన్నటువంటి పల్లె నుంచి పట్ట ప్రాంతం వరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ పరిశుభ్రంగా ఉంచే విధంగా మరి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడైతే చాలా మంది చెప్పారు, విద్యార్థులందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా మనం చట్టాలు పాటించి ప్లాస్టిక్ అదేవిధంగా చెట్లు నాటి కార్యక్రమం కూడా మన పెద్ద DSP గారు కూడా చెప్పారు. ప్రతి పుట్టినరోజు కూడా చెట్లు నాటండి, పచ్చదనాన్ని పెంచండి, గ్రామం ఉన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించే విధంగా మరి ప్రజలందరూ కూడా ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా విజ్ఞప్తి, ప్రతి ఇంట్లో కూడా ప్రతి గడుపులో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వాన్ని మరి గుర్తించి కార్యక్రమాన్ని నిరంతరం మరి మున్సిపాలిటీ సిబ్బంది ఎదురు చూడకుండా మన పనులు మనం చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారు మరియు మన దగ్గర ఉన్న అఫీషియల్స్ మరి చిన్న పిల్లలందరికీ ధన్యవాదాలు. పిల్లలు చూడటైండు, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ ఇంట్లో ప్లాస్టిక్ ని నిషేధించండి. మీరు ప్రతి ఒక్కళ్ళు
మీ పుట్టినరోజున ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటండి చాలు. మీరు కానీ, మీ తమ్ముళ్ళు కానీ, మీ అన్నలు కానీ, మీ అమ్మలు కానీ, మీ నాన్న కానీ, ఎవరు పుట్టినరోజైనా ఒక చెట్టు నాటండి. స్వేచ్ఛగానే బతకవచ్చు. ఆ చెట్లని కొద్దిగా సమర్థంగా చూసుకొని అయ్యే నీకు ప్రాణరక్షణ అవుతుంది. ఇంకో 2-3 ప్రోగ్రాంలు చూసాం. ప్లాస్టిక్ ని నిషేధించండి. ఎందుకంటే ప్లాస్టిక్ నీళ్లు తాగుతున్నాం మనం. నెక్స్ట్ మన జీవితం మొత్తం వెనక సిలిండర్లు పెట్టుకొని గ్యాస్ తోటి బతుకోవడం అవుతుంది. చెట్లు నాటడం వల్ల మీకు ఎంత స్వేచ్ఛ, ఎంత హాయిగా బతుకుతారనేది ఈ రకంగా తెలియజేస్తున్నా. పిల్లలందరూ చెట్లు నాటి ప్లాస్టిక్ నిషేధించండి. అందరికీ ధన్యవాదాలు.